వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మన కింగ్ నాగార్జున నుంచి వస్తున్న ఒక ప్రతిష్టాత్మక చిత్రం ఆయన 100వ మూవీ అనమాట. సో ఆయన నటించే ఈ 100వ సినిమా గురించి ఇప్పటికే అభిమానుల్లో చాలా ఆసక్తి పెరిగిపోయింది. అండ్ కింగ్ నాగార్జున అంటే కూడా ఆ అందం, ఆ ఫ్యాన్ బేస్ మరో లెవెల్లో ఉంటుంది. సో రీసెంట్గానే లెని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం జరిగింది. అండ్ ఆ ఈవెంట్లో నాగార్జున ఆయన 100వ మూవీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినట్టుగానే జూలై 10th తర్వాత మనకి నాగార్జున 100వ సినిమా గురించి ఏవైనా అప్డేట్ అయితే రావచ్చు. సో ఇంకొక విషయం తెలిసింది ఏంటి అంటే, మనం ముందు నుంచి కూడా మాట్లాడుకున్నాం, నాగార్జున 100వ సినిమాలో టబు కూడా ఉండబోతుంది అని చెప్పేసి మనకు అప్పట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫర్ ఏ చేంజ్ ఈ మూవీలో టబు ప్రతినాయకురాలుగా యాక్ట్ చేస్తున్నారు, అంటే విలన్గా యాక్ట్ చేయబోతున్నారు. సో గతంలో మనము నాగార్జున టబు కాంబినేషన్ మూవీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఒక పర్ఫెక్ట్ కపుల్ లాగా కనిపించే వాళ్ళు నాగార్జున టబు. బట్ ఈ మూవీలో మాత్రం విలన్ అండ్ హీరోగా కనిపించబోతున్నారు. సో ఈ మూవీలో ఎక్కువగా తండ్రి కూతురు అనుబంధాన్ని బేస్ చేసుకొని ఆ ఎమోషనల్ డ్రామాని మన ముందరికి తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కార్తిక్. సో ఈ మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో జూలై 10th తర్వాత మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మరి టబు విలన్ రోల్గా చేయబోతుంది అనే దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.